కాదండి పరిష్కార మార్గం. అండ్ ఇంకోటి యుఎస్ టెక్ కంపెనీ ఐబిఎం ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రైనింగ్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ పర్సనల్ ఆఫ్ ఇజ్రాయెల్. నాకు అర్థం కాదు ఏంటంటే ప్రపంచంలో ఉన్న గూఢచారి సంస్థల్లో అత్యంత గొప్పది 1 నుంచి 100 వరకు రేటింగ్ ఉన్నది మొస్సాద్ ఉన్నత వాళ్ళు వచ్చి ఐబిఎం వచ్చి వీళ్ళకి మిలిటరీ ఇంటెలిజెన్స్ పర్సనల్కి ఇంటెలిజెన్స్ పర్సనల్కి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది ఏంటండి? అసలు అవసరం లేదండి ఈ విషయంలో. అసలు పూర్తిగా ఎవరు కూడా కనీసం ఇల్లిటరేట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే సామాన్యుడి నుండి చదువుకున్న వారి వరకు అందరికీ తెలుసు మొసాద్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ అని. అది రీసెంట్గా వాళ్ళు మరలా నిరూపించారు. వార్ ఫస్ట్ డేనే వన్ సైడ్ చేశారు. వార్లో సెకండ్ డే వరకు కూడా వెయిట్ చేయలే. ద ఓపెనింగ్ షాట్లోనే మొసాద్ అంటే ఏంటనేది వాళ్ళు నిరూపించారు. ఇప్పుడు కూడా మొసాద్ ఫార్సీ భాషలో ఇరానియన్ ఆర్మీ వాళ్ళకి ఒక ట్వీట్ పంపారు ఇవాళ. ఆ ట్వీట్ ఏంటంటే, మీకు ఐఆర్జీసీ జీతాలు ఇవ్వకపోతే మేము ఇస్తాం మీకు జీతాలు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. మొసాద్ పంపించింది. సో ఎవరైతే ఈ నెలలో జీతాలు తీసుకోలేదో వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ మేమే ఇస్తామని చెప్పి. అంటే బహుశా ఐఆర్జీసీని కూడా మొసాద్ కంట్రోల్ చేస్తుంది. సో అంత స్ట్రక్చర్డ్ మిలిటరీ ఈ రోజున ఇలాంటి ఐబిఎం వీళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన పని లేదు. పైగా ఇజ్రాయెల్ హిస్టరీని మీరు చూస్తే వాళ్ళు గూఢాచార్యంలో వన్ ఆఫ్ ద బెస్ట్. ఈవెన్ మీరు బైబిల్ చదివినప్పుడు కూడా, అంటే జస్ట్ ఫర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను నేను, బైబిల్ చదివినా కూడా వాళ్ళు ఏన్షియంట్ డేస్ నుండి టాప్ స్పైస్ వాళ్ళు. ఆ పెద్ద పెద్ద రాజ్యాలు అసిరియన్స్, బాబిలోనియన్స్, మాదియన్స్, పర్షియన్స్, గ్రీక్స్, రోమన్స్, మమ్లూక్స్, ఓటమన్స్, ముస్లిం ఇన్వేడర్స్ని, అలాగే ఈవెన్ బ్రిటిష్ వాళ్ళతో దాదాపు కొన్ని వందల రాజ్యాలతో వాళ్ళు యుద్ధాలు చేసి యుద్ధాలు నేర్చుకుని ఆరితేరినటువంటి ఒక యుద్ధ నిపుణులని చెప్పొచ్చు. అటువంటి వాళ్ళకి వీళ్ళొచ్చి తాతకి ఏదో అంటారు చూడండి, దగ్గులు నేర్పించినట్టు అంటాం అనే మాట చూస్తుంటే ఇది ఇంకోటి కూడా సార్, పలాంటీర్ టెక్నాలజీస్ యుఎస్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అట, వాళ్ళు ఇజ్రాయెల్ మిలిటరీకి వాళ్ళ సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారట. ఏది గాజా మీద ఇజ్రాయెల్ చేసిన వార్లో ఇజ్రాయెల్ గెలుపు కోసం పలంటీర్ టెక్నాలజీస్ అనేవాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పేసి, ఎలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ లైక్ లావెండర్, గాస్పాల్ అండ్ వైర్స్ డాడీ, ఇవి సిస్టమ్స్ క్రియేట్ చేసి, ఇవన్నీ అంటే రిపోర్ట్స్ చదువుతున్నప్పటి నుంచి కూడా మొత్తం సాయంత్రం చదువుతుంటే ఒకటి అర్థమైంది, చక్కగా డ్రాఫ్ట్ అయింది, వెల్ ఆర్కెస్ట్రేటెడ్, వెల్ ఇంజనీర్డ్, వెల్ డాక్టర్డ్. ఏమంటారు సార్ ఇవన్నీ చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది? కేవలం ఇజ్రాయెల్ మీద ఒక నైతిక దాడి అండి, అంతే. వాళ్ళను డైరెక్ట్గా ఎదుర్కోలేనటువంటి కొంతమంది వాళ్ళని ఏదో ఒక విధంగా మానసికంగా దెబ్బతీయాలి. హమాస్ చేసే పని అదే, నెక్స్ట్ యుఎన్ చేస్తున్న పని అదే. ప్రపంచ దేశాల ముందు వాళ్ళు ఏ రకంగా దోషిగా నిలబెట్టాలి అనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ కంపెనీస్ అన్నీ ఇజ్రాయెల్కి బ్యాక్ డోర్ హెల్ప్ చేస్తున్నాయి అని ఎలిగేషన్స్ని ఎత్తడం అనేది, ఇంకా ఇజ్రాయెల్ వాటికి సమాధానం చెప్తే తప్పకుండా కమింగ్ డేస్లో. అందులో కొన్ని కంపెనీస్ ఇజ్రాయెల్ ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్ చేసినవి ఉండొచ్చు. మీకు తెలుసు కదా, వాళ్ళ ఫేస్బుక్ ఎల్బిట్ ఉంది, ఎల్బిట్ ఇజ్రాయెల్, అండ్ దే హావ్ బై టై అప్ విత్ యూనివర్సిటీ ఆఫ్ హార్వర్డ్ ఉంది. ఇప్పుడు మన ఇండియన్ జెట్స్ కూడా ఇజ్రాయెలీ రేడార్స్ వాడుతున్నారు జెట్స్కి. అంత మాత్రాన మనం ఇజ్రాయెల్ సహాయం చేసింది కాబట్టి ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది అని క్రెడిట్ వాళ్ళకి ఇవ్వలేం కదండి. ఇవన్నీ ఏంటంటే ఏదో అంటే ఇజ్రాయెల్ని ప్రపంచ పటంలో బీలిటిల్ చేసి చూపించే కార్యక్రమం. అది బీలిటిల్ చేయటమే, అంతకు మించి వేరేదేం కాదు ఇది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయలీస్ ఆర్ ఫుల్లీ క్యాపబుల్ ఆఫ్ డిఫెండింగ్ దెమ్సెల్ఫ్. దే డోంట్ నీడ్ ఎనీ వన్ సపోర్ట్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళకి ఎవరి సహాయము అవసరం లేదు. బెంజమిన్ నెతన్యాహు అన్నాడు, ఇఫ్ ఇట్ రియల్లీ నీడ్స్ వీ విల్ ఫైట్ విత్ అవర్ నెయిల్స్ అన్నాడు. అవసరమైతే గోర్లతో పోరాడతాం, మాకు అమెరికా సహాయం చేయకపోయినా కూడా పర్వాలేదు. మీరు చాలాసార్లు చూస్తుండి ఉంటారు, మన ఇండియన్ మీడియాలో కూడా వచ్చింది, ఇజ్రాయేలీస్ అసలు అమెరికన్ ప్రెసిడెంట్ని లెక్క చేయదు, వాళ్ళు చెప్పినది కూడా వినకుండా పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ఒంటెద్దు పోకడ అని అంటారు. అంటే ఇజ్రాయెల్ వాళ్ళ ఒక రెస్పెక్టెడ్ అలైగా, ఒక పెద్దన్నగా అమెరికాకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫార్మ్ చేయడం అనేది గౌరవం చేసేసి వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈరోజు నెతన్యాహు గారు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం అనివార్య పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ ఎన్నో రకాలుగా
ఈ ఒక్క యుద్ధం అనే కాదు, లాస్ట్ టర్మ్లో కూడా ఇజ్రాయెల్కి గోలాన్ హైట్స్ని అంతర్భాగం అని చెప్పి రికగ్నైజ్ చేశాడు, జెరూసలేంని క్యాపిటల్ అని రికగ్నైజ్ చేశాడు ఆయన. సో ఇలాంటి కొన్ని ఫేవర్స్ చేశాడు కనుక డొనాల్డ్ ట్రంప్ గారికి కొంత తప్పకుండా రెస్పెక్ట్ ఇస్తుంది. సార్, డ్యూరింగ్ ద వార్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ రిలీజియస్ హోలీ సైట్స్ మీద అయితే అటాక్ ఎక్కడ జరగలేదు.